ప్రచారంలో దూసుకెళ్తున్న స్వతంత్ర అభ్యర్థి అహ్మద్ పాషా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ ఉన్నీసా బేగం, 8వ వార్డులో మహమ్మద్ అహ్మద్ పాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నామని, 2 వార్డుల ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాది కాంగ్రెస్ పార్టీ కుటుంబమని, కానీ అర్హత ఉన్న మాకు టికెట్ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిపిస్తే వార్డులో చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తిప్పపురం, జయవరం గ్రామాలకు ఎంపీటీసీగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న తరుణంలో విశేష స్పందన లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. పాషా అలియాస్ అడ్డు, సన్ ఆఫ్ సర్వర్ పాషా. సర్వర్ పాషా అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం మాది. ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. మాలాంటి అర్హత ఉన్న వ్యక్తులకు ఇక్కడ ఉన్న నాయకత్వం మాకు టికెట్ కూడా ఇవ్వక మమ్మల్ని అవమానపరిచారు. నామినేషన్ వేయమని చెప్పారు, కానీ టికెట్ ఇవ్వలేదు. నామినేషన్ ఇచ్చిన తర్వాత విడ్రా కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ మేము ప్రజలు మా వైపు ఉన్నారని నమ్మకంతో ఈరోజు 7వ వార్డులో మా అమ్మగారు అయినటువంటి ఉన్నీసా బేగం, 8వ వార్డులో మహమ్మద్ అహ్మద్ పాషాను నేను ఈరోజు ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసము నమ్మకంతో గెలుస్తానని నమ్మకంతో ప్రజల పక్షాన ఉండడం వచ్చినాం. అదేవిధంగా గతంలో నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు నా తిప్పపురం గ్రామము, జయవరం గ్రామంలో ఎన్నో సేవలు చేసిన. వాడవాడలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీరు కోసము ఎంతో కృషి చేసి ఎన్నో లక్షలాది ఫండ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నా 2 వార్డులలో నన్ను ప్రజలు ఆదరించి గెలిపిస్తే నా రెండు వార్డులో ఉన్న ప్రజలకు తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇస్తున్నా. మొదటి హామీ ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటా. 24 గంటలు అందుబాటులో ఉంటా. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఏ నాయకుడు చేయని పని నేను చేస్తాను. 7 వార్డుకు 8 వార్డుకు ప్రజలకు హామీ ఇస్తున్నా. తాగునీరు విషయంలో మినరల్ వాటర్ కానీ, వైఫై సేవలు కానీ, ఆడబిడ్డల కోసం రక్షణ ఉండాలి కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని విధాలుగా నేను ఉంటా. అదేవిధంగా కుటుంబంలో 7వ వార్డు నుంచి 8వ వార్డు నుంచి నా ఆడబిడ్డలకు ఒక పెళ్ళి అయితే 25,000 కూడా నేను ఇస్తా. అదేవిధంగా అనద్దు కానీ ఎవరైనా మరణిస్తే హిందూ అయినా ముస్లిం అయినా అంత్యక్రియల కోసం ఏదైనా ఎంత డబ్బైనా కూడా నేనే భరిస్తా. అలాంటిది మా కుటుంబం. కాబట్టి నేను కావాలన్నా నేను కాంగ్రెస్ రెబల్ మహమ్మద్ అహ్మద్ పాషా. కాబట్టి దయచేసి మా ఇద్దరిని తల్లి కొడుకులు గుర్తు ఏసీ గుర్తు దయచేసి మమ్మల్ని భారీ మెజారిటీ గెలిపించాలని ఈ మీడియా సమావేశంలో ప్రజలను వేడుకుంటున్నా. ఏసీ గుర్తుకే.